ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహా కృప వలన మరొక నూతన దినములోనికి ప్రవేశించడానికి మనకు అవకాశం ఏర్పడి ఉంది. దేవుడు మనలను ప్రేమిస్తూ జ్ఞాపకము చేసుకుంటూ అనేకమైన పరలోక ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మన ఆయుష్కాలము ఎంతగానో ఆ దేవుడు నూతనముగా అనుగ్రహిస్తున్నారు. అవకాశాలను, సమయాన్ని, ఇంకా అనేకమైనటువంటి మేలులను ప్రభు మనకు దయచేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు దయచేసిన మేలులను మనము దేనిని కూడా మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకుని ప్రతి విషయంలోనూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈరోజు దేవుని స్వరాన్ని వినడానికి మనం ఇష్టపడదాం. దేవుని మాట చేత మన జీవితాన్ని కొనసాగించుట అనేది మనకెంతో ఆశీర్వాదకరము. ప్రియులారా, మన జీవితంలో ఎన్నోసార్లు మనము దోణిలో ప్రయాణిస్తున్నట్టే అనిపిస్తుంది. చుట్టూ గాలి బలముగా వీచుతుంది, అలలు భయపెడతాయి, భవిష్యత్తు కనిపించదు. అలాంటి సమయంలో మన హృదయము అడుగుతుంది, ప్రభువా నువ్వెక్కడున్నావు అని. కానీ ఈరోజు ఈ వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అన్న వచనము ప్రకారము యేసయ్య దోణిలో అడుగుపెట్టిన క్షణమే అల్లకల్లోలము నిశ్శబ్దమైంది. భయము విశ్వాసంగా మారింది. తుఫాను శాంతిగా మారింది. ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఎదుర్కొంటున్న ఏ తుఫానైనా కావచ్చు, కుటుంబంలో, ఆరోగ్యములో, ఆర్థికంగా లేదా ఆత్మీయముగా, యేసయ్య నీ జీవిత దోణిలోనికి అడుగు పెట్టనిస్తే గాలి తప్పక అణుగుతుంది. అవును ప్రియులారా, చదువుకున్న వాక్యాన్ని మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను దోణిలో తనకంటే ముందుగా పంపించారు. వారందరూ కూడా ఒక చిన్న దోణిలో ప్రయాణము చేస్తూ ఉండగా మధ్యలోనికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి వేళ ఒక పెద్ద తుఫాను దోణిను తాకడము ప్రారంభించింది. సముద్రమంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. చాలా భయంకరముగా పరిస్థితులు మారిపోయాయి. నెమ్మది లేని పరిస్థితులు, అసమాధాన పరిస్థితులు, ఎటువైపు కూడా సహాయము దొరుకుతుంది అనే నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు. వారిలో చాలా మంది కూడా ఆ సముద్రములో జాలరులుగా ఉన్నవారే. కానీ ఆ రోజు వారికి ఏర్పడినటువంటి ఆ పరిస్థితులను చూసి వారు తల్లడిల్లిపోయారు. ఎంత ప్రయత్నము చేస్తున్నప్పటికీ కూడా ఏది కూడా వారి చేతిలోనికి రావడము లేదు, వారికి మేలుకరముగా కలగడము లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటి అనగా, వారు యేసు క్రీస్తు ప్రభులాగే పేతురు కూడా ఉన్నారు. దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెనని చదువుతూ ఉన్నాం. ఒక విధముగా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభు ఆ పడవలోనికి వచ్చిన మరుక్షణమే అక్కడ వాతావరణం అంతా కూడా చక్కపరచబడిపోయింది. అంతవరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏ ఒక్కటి కూడా వారి కంటికి కనపడలేదు, వారి చెవికి వినబడలేదు. అంత నిశ్శబ్దంగా మారిపోయింది, ప్రశాంతంగా మారిపోయింది. అంతకు ముందున్నది ఏది కూడా వారు గమనించలేకపోయారు. యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ పడవలోనికి వచ్చారో ఎంత గొప్ప ఆశ్చర్యం అక్కడ సంభవించింది. దేవుని బిడ్డలారా, ఒక విధముగా చెప్పాలి అనంటే యేసయ్య మన జీవిత నావలోనికి గనుక మనము చేర్చుకోగలిగితే గాలి అణిచివేయబడుతుంది. మిక్కిలి నిమ్మలమైనటువంటి పరిస్థితులను మనము చూడగలుగుతూ ఉంటాం. చాలాసార్లు మన జీవితంలో తుఫాను లాంటి వాతావరణాన్ని
ఎదుర్కొంటూ ఉండవచ్చు. కుటుంబంలో కూడా సమాధానం లేకుండా మనం ఉంటూ ఉండొచ్చు. పని చేస్తున్న స్థలములో కానీ, సేవ చేస్తున్నటువంటి స్థలములో కానీ, ఆరాధిస్తున్న స్థలములో కానీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా వ్యతిరేకంగా మారిపోతూ ఉండొచ్చు. భయాన్ని కల్పించొచ్చు. ముందుకు వెళ్ళే ఆధారం లేని పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉండొచ్చు. ప్రియులారా, మనమెంత ప్రయాసపడుతున్నామో వాటిని చక్కపరచడానికి, ఆ తుఫాను లాంటి వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి మన శాయశక్తుల ప్రయత్నము చేస్తూ ఉన్నామేమో, కానీ మన వల్ల కాలేకపోతుందేమో. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఇక ఈ పరిస్థితులను నేను జయించలేను, ఈ పరిస్థితులను నేను అధిగమించలేను, ఇవి నా జీవిత నావను తల్లడిల్ల చేస్తూ ఉన్నాయి, సమాధానాన్ని కోల్పోతున్నాను, నెమ్మదిని కోల్పోతున్నాను, ఆందోళన, భయము, ఇక నిరీక్షణ పూర్తిగా నా జీవితంలో తొలగిపోతా ఉంది అని ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచిన మనము వాపోతూ ఉన్నామేమో. ప్రియులారా, ఈ ఉదయకాలము ప్రభు మనకిస్తున్న వాగ్దానము ఏమిటి అంటే, ఆయన ఆ దోణిలోనికి రాగానే ఆ గాలి యావత్తు కూడా అణిగిపోయింది. యేసయ్య మన జీవితంలో ఉంటే చాలు, యేసయ్య మన కుటుంబంలో ఉంటే చాలు. ప్రియులారా, ఆ యేసయ్య మన పరిస్థితులన్నిటిలోనూ ఉంటే చాలు. యేసయ్య మనము సేవిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి సంఘములో ఉంటే చాలు. అన్ని పరిస్థితులు నిమ్మలపరచబడిపోతాయి. కలువరము అనేది కనిపించదు, భయము అనేది కూడా కనిపించదు, ఆందోళనకు అవకాశమే లేదు. ప్రియులారా, దేవుని వాక్యములో మనము చదువుతూ ఉంటాము కదా, అన్నిటిని కూడా సద్దుమనుగ చేసి ఉన్నారు అని. పరిశుద్ధ గ్రంథములో 107వ సంకీర్తన 25వ వచనములో ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. 29వ వచనములో వ్రాయబడుతుంది, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను అని. ప్రియులారా, ప్రకృతి యావత్తు కూడా దేవుని అధికారముకు లోబడతాయి. మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము, ఈ లోకములో శక్తివంతమైనవి చాలా ఉన్నాయి. మనకు మించినటువంటి శక్తి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటాం. ఆ రాత్రివేళ ఆ తుఫాను శిష్యులకి ఉన్న శక్తి కంటే చాలా అధికమైనటువంటి శక్తిని వారి మధ్య కనపరిచింది. కానీ ఒక విషయము మర్చిపోవద్దు, ఈ లోకములో శక్తి ఉండవచ్చు, ఈ లోకములో అధికారం ఉండొచ్చు, ఈ లోకములో తీవ్రత ఉండొచ్చు, కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు సర్వాధికారి అయి ఉన్నారు. ఆయన శక్తి అనంతమైనది. మనము సేవిస్తున్న యేసయ్య శక్తిమంతుడైనటువంటి దేవుడు. అందుకనే ప్రతి పరిస్థితిలోనూ కూడా నెమ్మదిని చూడాలనుకుంటున్నామా, విజయాన్ని చూడాలనుకుంటున్నామా? యేసయ్యను మన జీవితంలోనికి వెంటనే ఆహ్వానించాలి. మన జీవిత నావలోనికి యేసయ్య రావాలి, మన కుటుంబంలోనికి యేసయ్య రావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, శిష్యులు రాత్రంతా ప్రయాసపడతా వచ్చారు, కానీ ఎటువంటి ప్రయోజనము కనిపించలేదు. వారి ప్రయాణము చాలా కష్టతరముగా మారిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితులు. కానీ యేసయ్య ఆ పడవ ఎక్కగానే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. అప్పటి వరకు అయ్యో అనుకున్నటువంటి వారే ఆశ్చర్యపోతూ దేవుని స్తుతించడము మొదలుపెట్టారు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నీ జీవితంలో ఉంటే, నీ జీవిత నావలో ఉంటే, నీవు కలువరపడినటువంటి పరిస్థితుల మధ్యనే ఆశ్చర్యపోతూ ఆరాధించే అనుభవములోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళతాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఒక క్షణంలో మారిపోతాయి. నా యేసయ్య అధికారము చేత, నా యేసయ్య సర్వశక్తి చేత వాటన్నిటిని కూడా నా దేవుడు సరిచేయగలరు. దేవునికి లోబడనివి లోకములో ఏవి కూడా లేనే లేవు. ఆయన అధికారమునకు విధేయత చూపించలేని వంటి ఈ లోకములో ఒకటి కూడా లేదు.
ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభువు గనుక లేకపోతే మన పరిస్థితులన్నీ కూడా నెమ్మది లేక అసమాధానముతోనూ కలవరముతోనూ నిండిపోతాయి. 127వ సంకీర్తనలో వ్రాయబడి ఉంది, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన కాపుదల ఇవ్వకపోతే కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే అని చదువుతూ ఉన్నాం. దేవుడు మనకు సహాయం చేయకపోతే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ద్వారా మనము పొందకపోతే మరి దేని ద్వారా పొందగలుగుతాం? మనము ఏ వైపు చూస్తే మనకు సహాయము వస్తుందో కీర్తనకారుడు చెప్పలేదా? యెహోవా వలననే నాకు సహాయము కలుగుచున్నది. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కనుక సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి పైన అధికారము కలిగిన వాటిని నియంత్రించేటటువంటి మహోన్నతుడైన దేవుడు. సర్వము ఆయన మాట చేత చేయబడటం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞకు లోబడి నడుచుకుంటున్నాయి అనే సత్యాన్ని మనము గుర్తించగలిగినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, వెంటనే యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానిస్తాం. ప్రభువా, మీరు నా జీవితంలోనికి రండి. ప్రభువా, మా కుటుంబ నావలోనికి రండి. ప్రభువా, మా సంఘములోనికి రండి. ప్రభువా, మా పరిస్థితుల్లోనికి మీరు రండి అని దేవుణ్ణి మనం ఆహ్వానించకుండా ఉండలేము. దేవుని సహాయము మనకు కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథములో చూస్తే ఒకటి యేసయ్య ఆ దోణిలోనికి రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి అల్లకల్లోల పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగిపోయాయి. అవన్నీ కూడా అణిచివేయబడ్డాయి. రెండో సంగతి ఏంటంటే, అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి అన్న వచనము ప్రకారము వారి దగ్గరికి వెళ్ళి, వారు దరికి వెళ్ళి గెన్నెసరతు దేశమునకు వచ్చిరి. ఎంత అద్భుతం కదా! ఆ దరి చేరుతామో అనేటటువంటి ఆశ వారిలో ఏ కోసాన కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ తుఫాను వారి జీవితాన్ని ఏం చేస్తుందో కూడా తెలియదు. ఆ తుఫాను మధ్యన ఏమైపోతారో కూడా తెలియదు. కానీ ప్రభు ఆ పరిస్థితులన్నీ మార్చేశారు. దోణిలోనికి వచ్చిన తర్వాత రెండవది ఏమని వ్రాయబడి ఉంది అంటే, వారు అద్దరికి వెళ్ళి అని కూడా వ్రాయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి చేసే కార్యము ఏమిటి అంటే గొర్రెలను చక్కగా నడిపిస్తారు. గొర్రెలకంత జ్ఞానము లేదు కదా, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎలాగ పరిస్థితులను ఎదుర్కోవాలో తెలియదు. వాటికి తెలిసిందల్లా ఏమిటంటే పారిపోవడం మాత్రమే. కానీ శిష్యులు పారిపోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. కొన్నిసార్లు పరిస్థితుల నుంచి మనము పారిపోయే అవకాశము కనిపించదు. అన్ని వైపులా కూడా మనము కట్టడి చేయబడినట్లుగా, మనము బంధించబడినట్లుగా అనిపిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా. కానీ అలాంటి సమయంలో నేను ఆరాధిస్తున్న నా ప్రభు ద్వారా మనము నేర్చుకుంటున్న మాట ఏమిటి అంటే, ఆయన వారిని అద్దరికి నడిపించెను అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవిత పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ముందుకు సాగలేకపోతున్నాను అని అనుకుంటున్నప్పటికీ కూడా ఒక్కడుగైనా వేయడానికి మార్గము కనిపించటం లేదు అని కృంగిపోతున్నప్పటికీ కూడా ఇదిగో ఈ ఉదయకాలము దేవుని వాక్యము ద్వారా మనకు తెలియజేయబడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏమిటి అనంటే, వాటన్నిటి మధ్యన ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను. మంచి కాపరి ఆయన యేసయ్య నిన్ను నడిపిస్తాడు, అద్దరికి నడిపిస్తాడు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను ఆరాధిస్తున్న నా యేసయ్య సద్దుమనగ చేస్తాడు. మార్గము నీకు తెలియకపోవచ్చు, కానీ నా దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు సాగలేకపోతున్నావేమో, కానీ నీ ప్రయాణాన్ని దేవుడు చక్కగా ముందుకు నడిపించగల శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రభు లేకపోతే గనుక, ప్రభు చేత
మనము నడిపించబడకపోతే గనక మనము గమ్యము చేరలేము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పరిస్థితులను మార్చేవాడు మాత్రమే కాదు, నీ ప్రయాణాన్ని ముగించేవాడు కూడా, నిన్న దరికి చేర్చేవాడు కూడా. దేవుని కార్యాలు చాలా చాలా గొప్పవి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నీ నావలోనికి చేర్చుకోవడం మాత్రమే కాదు, యేసయ్యను నీ మార్గదర్శకునిగా మార్చుకో. దేవుని అడుగు, ప్రభువా నన్ను నడిపించండి. దేవునికి అప్పగించుకో. ప్రభువా నీ మార్గాన్ని నాకు బయలుపరచు, నన్ను నడిపించండి ప్రభువా అని సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకోవద్దు. సొంత ప్రయత్నాలు వద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆహ్వానించు. దేవునికి నీ ప్రతి సమస్య అప్పగించు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక మంచి మాటను జ్ఞాపకము చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనము కనుక మనము చదివితే, ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను, లేక వెళ్ళవలసిన ప్రదేశమునకు చేరెను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని వారు ఎరిగిన వారై ఉన్నారో, ఆ రాత్రి వేళ వారు ఆలస్యము చేయలేదు. వెంటనే ఆయనను దోణిలోనికి ఎక్కించుకోవడానికి వారు ఇష్టపడ్డారంట. ఈరోజు జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడితే, మన కుటుంబంలో చేర్చుకోవడానికి ఇష్టపడితే, మన పరిస్థితుల్లో చేర్చుకోవడానికి మనం ఇష్టపడితే, ఎప్పుడైతే మనం ఇష్టపడతామో యేసయ్య ఇప్పుడు కుదరదు అని చెప్పేవాడు కాదు, అలాగే ఆలస్యము చేసేవాడు కూడా కాదు. వెంటనే నీ నావలోనికి వస్తాడు. వెంటనే నీ జీవితంలోనికి వస్తాడు. వెంటనే నీ కుటుంబంలోనికి వస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తుంది, నువ్వు ఆహ్వానిస్తే చాలు, యేసయ్య నీ వద్దకు రావడానికి సిద్ధముగా ఉన్నారు. ఇదిగో ఆయన తలుపు యొద్ద నిలువబడి తడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరము వింటారో, ఎవరైతే జరిగిన వారై ఉంటారో, ఎవరైతే గ్రహించి సత్యాన్ని తెలుసుకుంటారో, వారు వెంటనే తలుపు తీస్తే చాలు, యేసయ్య వారిలోనికి వస్తారని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ ప్రతి పరిస్థితి మధ్యన కృంగిపోతూ ఉన్నావా? అన్ని తుఫాను లాంటి వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా? గతమంతా కూడా నీకు నెమ్మది లేకుండా చేస్తూ వచ్చిందా? అయితే ఈ ఉదయకాలము ప్రభు చెప్తా ఉన్న ఒక శ్రేష్టమైన మాట ఏమిటి అనంటే, దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానము ఏమిటి అనంటే, ఇదిగో ఆయనను గనుక నువ్విష్టపడితే చేర్చుకోవడానికి ఆయనను సంతోషముగా నీ నావలోనికి వస్తారు. రావడం మాత్రమే కాదు, ఎప్పుడైతే యేసయ్య నీ జీవితములో అడుగు పెడతారో, నీ కుటుంబ నావలోనికి అడుగు పెడతారో, నీ పరిస్థితుల్లోనికి అడుగు పెడతారో, వెంటనే పరిస్థితులన్నీ కూడా సమాధానకరముగా మారిపోతాయి. వెంటనే నెమ్మదిని చూస్తావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పొంగుచున్నటువంటి అలలు ఏవి కూడా నీ కంటికి కనిపించవు. ప్రశాంతతను నువ్వెదుర్కొనగలుగుతావు. అంత మాత్రమే కాదు, వారు చేరవలసినటువంటి ప్రదేశానికి చేరారు. నీ జీవితంలో కూడా నీవు గమ్యము చేరుతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు చేరవలసిన గమ్యానికి చేర్చబడతావు. నా యేసయ్య నిన్ను నడిపిస్తాడు. నా యేసయ్య నీకు మార్గాన్ని చూపిస్తాడు. నా యేసయ్య మంచి కాపరి వలె తన ముందు నడిచే ప్రతి పరిస్థితిని కూడా నీకు అనుకూలంగా మార్చి నిన్ను ఆ దరికి చేర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు అని జ్ఞాపకము చేసుకో. ఆలస్యము చేయకు. గతించిన దినాలను తలుచుకోవద్దు. చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. ఏ పరిస్థితులు కూడా నిన్ను కలవరపరచనీయొద్దు. ఇదిగో యేసయ్య ఉన్నాడు, ఆయన ఆహ్వానించు. చేర్చుకోవడానికి ఆశ కలిగి ఉండు. యేసయ్య నా జీవితంలోనికి మీరు రావాలి. యేసయ్య
నా కుటుంబంలోనికి మీరు రావాలి, నా కుటుంబంలో మీరుండాలి ప్రభువా, నాలో మీరుండాలి ప్రభువా అని దేవుణ్ణి ఆహ్వానించుదాం. తద్వారా మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. మన ప్రయాణము గమ్యము చేరుతుంది. కనుక ముందున్న కాలమంతా కూడా ప్రభువును కలిగి జీవించుదాం. ప్రభు ద్వారా నడిపించబడదాం. అద్దరికి చేరుదాం. ఆశీర్వాదము పొందుకుందాం. దేవుడు ఈ నూతన దినమందున్నటువంటి ప్రతి సమయములోనూ కూడా ఈ రీతిగా మనకు తోడయుండి మనతో ఉండి నడిపించి మేలు కలుగజేయలాగున ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ నూతన దినము ప్రారంభ సమయంలో నీ సన్నిధిని చేరిన మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఉన్నారు. మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, మీరు దోణిలోనికి రాగానే పరిస్థితులు అద్భుతముగా మారిపోయాయి. మీరు రావడముతోనే ప్రభువా వారు గమ్యము చేరుకొని ఉన్నారు. తండ్రి దేవా, మా జీవితంలో కొన్ని పరిస్థితులు మమ్మల్ని కృంగదీస్తున్నాయి. కొన్ని పరిస్థితులు మమ్మల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుగా ఆటంకంగా ఉంటూ ఉన్నాయి. మేము తల్లడిల్లిపోతున్నాం. నాయన, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఇలాంటి పరిస్థితులను ఈరోజు ఎదుర్కొంటున్నారో వారి కొరకే మీరు మాట్లాడుతున్నారు. యేసయ్య, మిమ్మల్ని చేర్చుకొనగలిగితే చాలు. మీ ద్వారా నడిపించబడతాం. మీ ద్వారా నెమ్మది పొందుకుంటాం ప్రభువా. కనుక మీ బిడ్డల జీవితాల్లో ఎవరైతే తుఫాను లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబాలలో, వారి చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్యన మా ప్రభు కృంగిపోతూ ఉన్నారో దేవా, వారి జీవితాల్లో మీరుండుట ద్వారా, వారి కుటుంబాల్లో మీకు సమయాన్ని, స్థలాన్ని ఇచ్చుట ద్వారా మీరన్నిటినీ మార్చబోతున్నారు. చక్కగా వారిని నడిపించబోతున్నందుకు మీకే స్తోత్రాలు. ఆదరించండి, దీవించండి, అందరినీ బలపరచండి. నాయనా, వారికి మేలును దయచేయండి. ప్రభువా, సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయండి. మీకే స్తోత్రాలు. అయ్యా, మీరుంటే మా జీవితంలో ఎంత గొప్ప నెమ్మదిని అనుభవించగలము. నాయనా, మీరుంటే ప్రభువా మీ ద్వారా మేము నడిపించబడతాం. ఆ కృపలోనికి మమ్మల్ని అందరినీ చేర్చండి. ప్రభువా, మీరు లేకుండా మా జీవితాలను మేము కలిగి కొనసాగలేము. ప్రభువా, మీకే స్తోత్రాలు. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నీ ప్రియమైన బిడ్డలందరినీ నీ పరిశుద్ధ నామంలోనికి అప్పగిస్తున్నాను. ప్రభువా, వారి జీవితాలకు నీవిచ్చిన ప్రతి సంవత్సరానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారి ఆయుష్ను దీవించండి. ఆరోగ్యముతో, శాంతితో, ఆనందముతో నింపుము. వారు చేసే ప్రతి కార్యములో నీ కృపను వారికి ముందుగా నడిపించబడునుగాక. అయా, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దంపతులపై నీ ప్రేమను మరింతగా కుమ్మరించుము. ప్రభువా, వారి ఐక్యతను బలపరచుము, అవగాహన పెంచుము. ఏ భేదము, ఏ అపార్థము వారి మధ్య చోటు చేసుకోనియకుండా బిడ్డలను కాపాడి వారి కుటుంబాన్ని నీ సమాధానముతోనూ మరి ఆశీర్వాదములతో నింపి రాబోవు రోజుల్లో వారి జీవితాలు నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండునట్లు, వారి ప్రతి స్థలములో నీకు సాక్షులుగా ఉండునట్లు ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, కరుణతో నిండిన వైద్యుడవైన యేసయ్య, నీ నామములో నీ సన్నిధికి వస్తున్నాం. ఈ సమయంలో వివిధ రోగాలతో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను. అయ్యా, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, హృదయ సంబంధిత రోగాలు, నరాల వ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, శరీర బలహీనతలు, దీర్ఘకాలిక నొప్పులు మరియు తెలియని వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని నీవే దర్శించు. వైద్యుడవైన గొప్ప తండ్రి, నీ గాయాల ద్వారా వారికి స్వస్థతను దయచేయము. వారి శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని నీవే పునరుద్ధరించుము. వైద్యులిస్తున్న చికిత్సలను ఆశీర్వదించుము. వారు వాడుతున్న మందులకు శక్తిని అనుగ్రహించుము. ప్రభువా, వేదనలో ఉన్న వారికి శాంతిని, భయముతో ఉన్న వారికి ధైర్యాన్ని, నిరాశలో ఉన్న వారికి ఆశను ప్రసాదించి వారి కుటుంబ సభ్యులకు సహనమును, విశ్వాసమును దయచేయమని వేడుకొనిచున్నాం.
దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, రక్త క్యాన్సర్తో బాధపడుతూ కీమోథెరపీ పొందుతున్నప్పుడు ఆ చిన్న ప్రాణాన్ని నీ చేతిలో ఉంచుతున్నాం. ప్రభువా, క్యాన్సర్ యొక్క ప్రతి కణమును నీవు తాకి నశింపజేయము. కీమోథెరపీ దుష్ప్రభావాల నుండి ఆ బిడ్డను కాపాడి నూతన రక్తాన్ని, నూతన బలమును ఆ బిడ్డకు అనుగ్రహించుము. చిన్న బిడ్డ శరీరం అంతటా సంపూర్ణ స్వస్థతను ప్రసాదించమని వేడుకొనిచున్నాం. ప్రభువా, సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం. కిడ్నీ వైఫల్యంతో బాధపడుతూ డయాలసిస్ పొందుతున్నాడు. అతని కిడ్నీలను నీవే సృష్టించావు కాబట్టి వాటిని నీవే పునరుద్ధరించగలవు. డయాలసిస్ అవసరం లేని స్థితికి అతన్ని నీవు తీసుకొని వచ్చి సంపూర్ణ స్వస్థతను దయచేయము. అతనికి శారీరక బలమును, మానసిక ధైర్యమును అనుగ్రహించుము. ప్రభువా, మా ప్రియ సహోదరుడు దయారత్నం కొరకు ప్రార్థిస్తున్నాం. గొంతు క్యాన్సర్తో బాధపడుచున్నాడు. ఆ వ్యాధిని నువ్వు పూర్తిగా తొలగించము. అతని గొంతును, శ్వాసను, మాటలను నువ్వు పునరుద్ధరించము. నీ స్వస్థపరచు శక్తి అతని శరీరంలో పనిచేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ బిడ్డ పొందుకున్నట్లు ప్రార్థిస్తున్నాం. అయా, రీతిగానే మా ప్రియ సహోదరుడు మల్లికార్జున స్వామి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, రెక్టం క్యాన్సర్తో బాధపడుచున్నాడు. ఆ వ్యాధికి నీ నామములో గద్దెంపునిస్తున్నాం. ఆ క్యాన్సర్ మూలాన్ని నీవు తొలగించి శరీరమంతటా స్వస్థతను ప్రసాదించుము. చికిత్సలు విజయవంతమగునట్లు ఆశ మరియు విశ్వాసము అతని హృదయాన్ని నింపునట్లు చేయము. అయ్యా, మరొక సోదరుడు రాంబాబు కొరకు ప్రార్థిస్తున్నాం. 5 సంవత్సరాలుగా నా తండ్రి వెన్నుముక సమస్యతో మంచానికి పరిమితమై ఉన్నాడు. అయ్యా, నువ్వు లేచి నడువమని చెప్పినప్పుడు కుంటివాడు లేచి నడిచినట్లుగా రాంబాబు గారి శరీరంలోని ప్రతి నాడి వ్యవస్థను నువ్వు తాకి పునరుద్ధరించుము. నడుము నుండి పాదాల వరకు శక్తిని నింపి అతడు లేచి నడిచినట్లు అద్భుతము చేయము. ప్రభువా, వీరందరి కుటుంబాలను నీ చేతుల్లో ఉంచుతున్నాను. వారు నిరాశ పడకుండా ఆశను, భయము కాకుండా శాంతిని అనుగ్రహించుము. డాక్టర్లకు జ్ఞానమును, చికిత్సలకు విజయమును దయచేయము. యేసు గాయముల చేత మేము స్వస్థపరచబడితిమి అనే నీ వాక్యాన్ని నమ్మి ఈ ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తము ప్రకారము సంపూర్ణ స్వస్థతను, మహిమను వారిలో నీవు ప్రసాదించమని వేడుకొనిచున్నాం. దేవాయి, రాత్రి మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. మీ జ్ఞానము చేత నింపండి. అయా, దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా సహోదర భావము కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరు ఎవరికి హాని తలపెట్టకుండా ఉండేటటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవాయి, రాత్రికాల సమయం నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చెంత పెడుతున్నాను. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి. వారి ప్రతి హృదయవాంఛ నెరిగిన దేవా, వారి ప్రతి న్యాయమైన కోరికను మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ దేవుని వాక్యము ద్వారా ప్రభు మీ హృదయముతో మాట్లాడి మీ జీవితానికి ఆశ, ధైర్యము లేదా ప్రోత్సాహము ఇచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. ఈ సందేశము మీకే కాదు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మరి ఆత్మీయముగా నిరుత్సాహపడుతున్న వారికి కూడా ఆశగా మారాలంటే తప్పక షేర్ చేయండి. ఒక చిన్న షేర్ ద్వారా ఎవరో ఒకరి జీవితము మారవచ్చు. ప్రియులారా, మీ జీవితములో ఏదైనా భారములు, సమస్యలు, వ్యాధులు, కుటుంబ కలహాలు, ఉద్యోగము, చదువు, వివాహము, ఆర్థిక అవసరాలు లేదా ఏ విధమైన ప్రార్థన అవసరతలు ఉన్నా దయచేసి వాటిని మీలోనే ఉంచుకోకండి. ఇప్పుడే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్ 8465037607కు మెసేజ్ చేయండి. మీ పేరుతో మీ పరిస్థితిని ప్రభు ముందుంచి నేను ప్రేమతో, విశ్వాసముతో
నిరంతర ప్రార్థన చేస్తాను. ప్రభు మీ జీవితంలో కార్యము చేస్తాడు. ఆశను కోల్పోకండి. ప్రార్థనలో నిలిచి ఉండండి. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమెన్.